హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి చూద్దామండి. ఈ వంకాయ పచ్చడి చేసిన రోజు మిగిలిన కూరలన్నీ కూడాను ఇంట్లో పక్కన పెట్టి ఈ పచ్చడితోనే తినే అంత ఇష్టపడతారండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఓన్లీ అన్నంలోనే అని కాదు, దోసల్లో, ఇడ్లీ, చపాతీ, పూరి దేంట్లోకైనా చక్కగా సరిపోతుందండి. ముందుగా అయితే నేను వంకాయలు, అలానే టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీరనైతే తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈ పచ్చడి కోసం నేను గ్రీన్ కలర్‌లో ఉండే వంకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్‌గా దొరికే వంకాయలను కూడాను ఇదే ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. టేస్ట్ 2 కూడాను బావుంటాయి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని 1.5 స్పూన్ వరకు ధనియాలు, అలానే 2 స్పూనుల వరకు నువ్వులను అయితే వేస్తున్నాను అండి. నువ్వులు మనం రెగ్యులర్‌గా తీసుకోవడం కుదరదు కదా! అలాంటప్పుడు ఇలా పచ్చడిలో, అలానే కర్రీస్‌లో వేసుకున్నామంటే నువ్వుల నుంచి మనకి వచ్చే ఐరన్ అనేది బాడీకి చక్కగా సరిపోతుందండి. హెల్త్‌కి చాలా మంచిది. ఈ ధనియాలు, నువ్వులు చక్కగా వేగిన తర్వాత నేను ఒక 6 పచ్చిమిర్చి కాస్త ఘాటుగా ఉన్నవే తీసుకున్నానండి. వీటిని కూడాను ఒక నిమిషము మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, వంకాయలని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నామంటే చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 3 మీడియం సైజు టొమాటోల్ని పెద్దగా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా వంకాయలు, టొమాటోలను కూడాను లో ఫ్లేమ్‌లో మాత్రమే మనము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే పచ్చడి అనేది టేస్ట్ అస్సలు బాగోదండి. అలానే మాడిపోతుంది. అలానే మనం పచ్చడి చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి అనేవి కాస్త ఘాటుగానే, ఎక్కువగానే తీసుకోండి. ఏ పచ్చడైనా సరే స్పైసీ ఎక్కువగా ఉంటేనే తినాలనిపిస్తుందండి. చప్పచప్పగా ఉంటే అస్సలు రుచి బాగోదు. ఉల్ దీంట్లో టొమాటో అలానే వంకాయలు కాస్త వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూను మెంతులు వేసి వేపుకుందామండి. మెంతులు వేయడం వల్ల వంకాయ పచ్చడి టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, కాస్త ఇంగువ ఫ్లేవర్ కోసం వేసేసి ఈ మొత్తం కాస్త ఆయిల్‌లో ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఈనెలు తీసి వేస్తున్నాను. ఇలా చింతపండుని ఫ్రై చేసుకోవడం వల్ల మనం మిక్సీ జార్‌లో వేసినా లేదా రోట్లో రుబ్బుకున్నా సరే చింతపండు ఎక్కడా కనిపించకుండా పచ్చడిలో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని మరీ ఎక్కువగా ఫ్రై చేయకండండి. జస్ట్ ఇది ఒక నిమిషం ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ పచ్చడిలో తెలుస్తుంది. ఇప్పుడు ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడాను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని దానిలో వేసేసుకుందామండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త ముక్కలు కనిపించే విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే తినేటప్పుడు పచ్చడి రుచి అస్సలు తెలీదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇలా ఉన్నప్పుడు, లేదా కలుపుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం ఒక గరిటె ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ చొప్పున పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసేసి 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నానండి. ఈ పోపుని మనం తీసి పెట్టుకొని ఉంచుకున్న పచ్చడిలో అయితే కలుపుతున్నాను. ఇంగువ నేను ఆల్రెడీ వేశాను కాబట్టి దీంట్లో వేయలేదండి. ఇలా చేసిన పచ్చడి వేడి వేడి అన్నంలో, దోసల్లో తిని తప్పకుండా మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్